ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనుషులను ఆదరించి కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి అని ఆశీర్వదించాడు. అయితే మనిషి పాపం చేసి పడిపోయి దేవుడికి విరుద్ధంగా తయారై దేవుడి మీద తిరుగుబాటు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలో ఆయన మీద ఎటువంటి తిరుగుబాటు చేశాడంటే సాటి మనిషి మీద కక్ష, అసూయ, చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే సాటి సహోదరులను చంపే స్థితికి వెళ్ళిపోయాడు అనేది వాస్తవం. అందుకే దేవుడు ప్రేమ అనే విషయాన్ని చెబుతూ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ అనే దాన్ని తీసుకొస్తే మనుషుల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. క్రీస్తు అంటే ఏదో అనుకుంటున్నారు ఈ సమాజం, కానీ క్రీస్తు అంటే ప్రేమ. ఒక మనిషి ప్రేమించుకోవాలి, బంధము కలిగి ఉండాలి, ఆ బంధములో ఉండాలి. అది రావడానికి తన అద్వితీయ కుమారుణ్ణి దేవుడు మన కోసము బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అందులో ఏముందంటే ప్రేమ ఉన్నది. అందులో ప్రేమ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఆ విషయాన్ని యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 14 చదువుకుందాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సహోదరుని ద్వేషించేవాడు ఎవరంటే నరహంతకుడు. ఓకే, ఏ నరహంతకుని అందునో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నరహంతకుడు దగ్గర ఏముండదంటే నిత్య జీవము ఉండదు. అంటే వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నరహంతకులు అనే మాటని బైబిల్ ప్రస్తావిస్తుంది. ఇక 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఏమండి, ఆయన పెట్టిన ప్రాణము వలన మనకి ఏమర్థమవుతుందంటే ప్రేమ అనేది అంటే ఏంటో అర్థమవుతుంది. ఏమండి, మనందరి కోసం ఆయన మరణించాడు. ఏం తెలియజేయాలని మరణించాడంటే ప్రేమ ఎటువంటిదో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో చెప్పడం కోసం మరణించాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే క్రైస్తవుడి యొక్క సువార్త దేని నిమిత్తమై సువార్త చేస్తారంటే
మనుషుల మధ్య ప్రేమను విస్తరించడానికి మాత్రమే సువార్త చేస్తారనేది సమాజం అర్థం చేసుకోవాలి. కానీ ఈ సమాజంలో ఎటువంటి వారు ఉన్నారు అని మనం ఆలోచిస్తే కయ్యను వంటి వారు ఉన్నారు. అందుకే 11వ వచనం చూద్దాం, అక్కడే చూద్దాం. మనం ఒకరినొకడు ప్రేమింపవలన అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి మీరు వినే వర్తమానమే కదా. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. మనము కయ్యను వంటి వారై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి వాని దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? వాడతడు ఆ కయ్యను అనేవాడు తన సహోదరుని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నాడు గనుకనే కదా. తన సహోదరి క్రియలు ఎలా ఉన్నాయట? నీతి ఉన్నాయి. ఎదుటివాడి క్రియలు నీతిగా ఉన్నాయనుకోండి, ఎదుటివాడి క్రియలు నీతిగా ఉన్నాయనుకోండి అండి, ఆటోమేటిక్గా వారికి ఆపోజిట్గా ఉన్న వారి క్రియలు ఎలా అయిపోతాయి అంటే దుష్టుడి క్రియలు అయిపోతాయి. అసూయ, అసూయ. ఎదుటివాడు ఎక్కడ అనేకల్ని మంచి వాళ్ళు చేసేస్తాడో, ఎదుటివాడిని సక్సెస్ఫుల్ చేసేస్తాడో, ఎదుటివారిని ప్రేమ స్వరూపిగా మార్చేస్తారో అనే భయము చేత ఈ సహోదరులు ఏం చేస్తారట, ఈ దుష్టుల సంబంధులు ఏం చేస్తారట, ఆ ఎదుటివారిని చంపేస్తారు అని చెప్తున్నాడు. అందుకే కయ్యను సంబంధులు ఉన్నారు ఈ భూమి మీద. ఇప్పుడు కయ్యను ఏమైనా తప్పించుకున్నాడా అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఆదికాండంలో అందుకే క్రైస్తవుల మధ్య ప్రేమ లోపించకూడదు, క్రైస్తవుల మధ్య సహోదరుల మధ్య ప్రేమ ఉండకూడదు. ఎందుకంటే ప్రేమ లేనివాడు నిత్య జీవాన్ని కోల్పోతాడు, ప్రేమ లేనివాడు నిత్య జీవాన్ని కోల్పోతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనం చూద్దామండి. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. ఓకే. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. ఓకే. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అంటే దేవుడు తెలీదా? తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. దేవుడు ఎవరైతే అన్యాయంగా చంపారో వారిని ఏం చేస్తాడు? దేవుడు విచారణ చేస్తాడు. ఎవరైతే ద్వేషంలో ఉన్నారో అలాంటి వారిని ఏం చేస్తాడు? దేవుడు విచారణ చేస్తాడు. అందుకే ద్వేషంలో ఉండకూడదండి, ప్రేమ కలిగి ఉండాలి. ఏదైనా సక్సెస్ అవ్వాలంటే జీవితంలో ఒక మంచి ఆయుధం లాంటి ఆయుధం ఏంటంటే ప్రేమ ద్వారా సక్సెస్ అవ్వచ్చా? ఎస్. నీ జీవితంలో ప్రేమ ద్వారా ఏమవ్వచ్చు? సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, విచారిస్తున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? కయ్యను అడుగుతున్నాడు. ఏమండి? అప్పుడు యెహోవా ఏమన్నాడు? అడుగుగా అతడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలివాడనా? నా తమ్ముడికి నేనేమైనా కావలివాడినా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? తప్పించుకుంటున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు. అప్పుడు చెప్పేస్తున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి నాకు తెలుసు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి నాకు మొరపెడుతుందంట. ఏమండి? నరహత్య జరిగింది, ఒకడు చంపాడు, ఒక ఆయన చంపబడిన వాడి రక్తము నేలలో నుండి ఏం చేస్తుందంట? దేవుడికి మొరపెడుతుందంటండి. అన్యాయంగా పొట్టను పెట్టుకుంటే ఆ రక్తం స్పందిస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఆ రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది అని బైబిల్ చెప్తుంది. గమనించండి. అందుకే దేవుడు ఎవరిని కూడా వదలడు. ఆయన న్యాయశాస్త్రము చాలా గొప్పది. ఆయన న్యాయశాస్త్రంలో న్యాయం ఉంటుంది. భూమి మీద న్యాయం ఉండకపోవచ్చు,
కోర్టులో న్యాయము ఉండకపోవచ్చు, పోలీసుల దగ్గర న్యాయము ఉండకపోవచ్చు, డాక్టర్స్ దగ్గర న్యాయము ఉండకపోవచ్చు, కానీ దేవుడు సన్నిధిలో ఏముంటది? నీతి న్యాయములు ఉంటాయి. గమనించండి, ఆయన విచారణ చేస్తాడు. చాలామంది మరి ఈ హత్య జరగగానే అండి దేవుడు ఏంటి ఇలా చేశాడు అని దేవుడి మీద అలిగి ఉన్నారండి. దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఎలా చేశాడు అనేవారు కూడా లేకపోలేదు. ఒక ఆయన నాకు ఫోన్ చేస్తూ, ఏంటంటే దేవుడు ఇలా చేసేసాడు, నాకు చాలా బాధ అనిపించింది, దేవుడి మీద కూడా నాకు బాధ అనిపించిందండి. మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనకి ఏదైనా మన జీవితంలో సరిగ్గా జరగకపోతే, లేదంటే మన జీవితంలో మనం ఏదైనా సాధించలేకపోతే అది దేవుడు తప్పే అనుకుంటాం, మన తప్పు అనుకోం. ఈ భూమి మీద ఎవరు కూడా తప్పులు ఒప్పుకోరండి. ఒప్పుకుంటారా? నేను అబద్ధం అని అనుకోండి, నేను అబద్ధం అని ఒప్పుకుంటానా? మనం తప్పులు చేసేస్తూ ఉంటాము, కానీ ఒప్పుకునే అలవాటు ఉండదు, ఒప్పుకునే బుద్ధి రాదు. కానీ ఎవరైతే తప్పులు ఒప్పుకుంటారో దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. ఆ ఒప్పుకునే గుణం కూడా అందరికీ రావాలి. ఒప్పుకోవాలి, తప్పు చేస్తే ఒప్పుకోవాలి, అది మంచి గుణం. అప్పుడు క్షమింపబడతావు. నువ్వు తప్పులని మనం చేసేస్తాము, నెట్టేదేమో దేవుడి మీద. తప్పు కదా కదా. అందుకే కయ్యని ఇక్కడ ఏమంటాడు తెలుసా? నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడినా అంటున్నాడు. గమనించాలి, ఆయన కార్యాలు చాలా గొప్పవండి, ఆయన న్యాయశాస్త్రం చాలా గొప్పదే. అసలు ఎందుకు ఎలా చేస్తాడో అలాగా అనే విషయాన్ని యెషయా గారు ఎలా చెప్తున్నారో ఒకసారి మనం చూద్దామండి. అది మనకి సమాజానికి నేను తెలియజేయాలి, చెప్పాలి. ఈ రెఫరెన్స్ మీ బైబిల్ నుంచి చూడండి ఒకసారి. దేవుడు ఎలా అంటున్నాడు? 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అందరూ తీయండి. 57వ అధ్యాయము 1-2 వచనాలు దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దామండి. నీతిమంతులు నశించుట చూచి, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. నీతిమంతులు నశించుట చూసి ఎవ్వరు కూడా మనసును పెట్టట. చాలా మంది మనసును పెట్టట. ఓకే. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు, నిజమైన భక్తులు, దేవుడి యొక్క భక్తులు తీసుకొనబడబోచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. మనుషులకి ఏం తెలియదంటే, మనుషులకి ఏం తెలియదో చెప్తున్నాడు దేవుడు. మనుషులకి ఏం తెలియదు తెలుసా? కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదట. దేవుడు చెప్తున్నాడు, ఎవరికి తోచదు నాయన, ఇది ఎవరికి అర్థం కాదు నాయన. ముందుకి ఇంకా చాలా కీడు జరగబోతుంది. అది చూడకుండా ఇప్పుడే వెళ్ళిపోవడం బెటరు భక్తులు అనేవారు అనే విషయాన్ని ప్రపంచానికి దేవుడు తెలియజేస్తున్నాడండి. గమనించాలి. ఈ ప్రసంగం వింటున్న యూట్యూబర్స్ అందరూ, లేకపోతే వీక్షకులందరూ కూడా బాగా అర్థం చేసుకోండి దేవుణ్ణి. సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుంది? మంచిగా అన్ని కల్తీనా సమాజంలో? ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. ఎందుకు? నీటిలో కల్తీ, వెజిటేబుల్స్లో కల్తీ, ఫ్రూట్స్లో కల్తీ. అవి కల్తీ అవుతున్నాయా? కల్తీ చేస్తున్నారా? చెప్పాలి, మీరే చెప్పాలి. పాల్లో కల్తీ, ప్లాస్టిక్ బియ్యం వచ్చేయలేవా? ప్లాస్టిక్ బియ్యం చూసారు మీరు? ఒరిజినల్ రైస్ తో ప్లాస్టిక్ రైస్ కలిసిపోయి అనుకోండి, మనం కనిపెట్టలేమండి. ఏమండి? జీడిపప్పులో కూడా కల్తీ. కొన్ని జీడిపప్పులు చూస్తే ఇలాగంటే పిండి అయిపోతాయి. గమనించాలి, జీడిపప్పులో కనిపిస్తుంది మనకి. టేస్ట్ కూడా సుమారు అలాగే ఉంటుంది, కానీ అది జీడిపప్పు కాదు. అలాంటి తింటే క్యాన్సర్ రాక ఇంకేం వస్తుంది? మీకు అర్థమవుతుందండి? దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే మనం. అన్ని జబ్బులకి కారణం ఏంటంటే కల్తీ. ఎందుకు కల్తీ చేస్తున్నారు? బిజినెస్ డెవలప్మెంట్ అంట.
డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలి, ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఆలైన బతికి బట్ట కడతారా? బట్ట కట్టరు, వాళ్ళు పోతారు. ఎదుటోడిని చంపాలి, వాళ్ళు పోవాలి. దీన్ని శాడిజం అంటారా లేదా చెప్పాలి. మరి ఇలాంటివన్నీ చూడటానికి మనం ఉండాలి, గమనించాలి, అర్థం చేసుకోండి. కరోనాలో చాలా మంది పోయారు, చాలా మంది చనిపోయారు, సేవకులు కూడా చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారంటే సేవ చేయడానికి వెళ్ళారు. ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళు సేవ చేయడానికి వెళ్తే వీళ్ళు కూడా ఏమొచ్చేసింది? కరోనా వచ్చింది, వారు చనిపోయారు. గమనించాలి, అర్థం చేసుకోవాలి. అదృష్టవంతురా? ఎస్. ఇలా కళ్ళు మూయగానే దేవుడి దగ్గర ఉంటారు. ఇక్కడ ఉంటే ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఎన్ని వినాల్సి వస్తుందో, ఎన్ని కల్తీలు చూడాల్సి వస్తుందో. పోనీ జబ్బు వచ్చిందని హాస్పిటల్స్కి వెళ్తే ఇక వాళ్ళు ఫీజులు చూడాలి. ఏమండి, ఎంత ఉంటుంది? జాయిన్ అవుతే చాలు 50,000, జాయిన్ అవుతే చాలు 60,000, జాయిన్ అవుతే చాలు. దేవుడి దేవాలు జాయిన్ అవ్వకూడదు. జాయిన్ అవుతే లక్షలు పట్టుకోవాలి. లక్షలు పట్టుకోకపోతే క్యూర్ కాదు. ఇప్పుడు ఆలైనా మంచి వైద్యం చేస్తారంటే అందులో మళ్ళీ కల్తీ, మందుల్లో కల్తీ, ఇంజక్షన్స్లో కూడా కల్తీయే. అవయవాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అంటే ఒక్క పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేసి కిడ్నీలు కూడా అమ్మేసుకుంటున్నారు. గమనించండి, ఎక్కడ పడితే జరుగుతున్న అన్యాయం, లంచగొండితనం. ఎక్కడ పడితే అక్కడ లంచగొండితనం. కోర్టులో, పోలీస్ స్టేషన్స్లో ఒక దగ్గర కదండి, ఏదున్నా లేకపోయినా డబ్బు అనేది ఉంటే చాలు, ఇక నువ్వు కేసుల్లో గెలిచినట్టే లెక్క. అవునా కదా? అవునా కదా చెప్పండి. ఇవన్నీ మనుషులు చేసేసి, తప్పులన్నీ మనుషులు చేసేసి ఎవరి మీద తోసేస్తారండి? దేవుడి మీద. దేవుడి మీద. కానీ ఏమన్నాడు చూడండి, కీడుని చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదట. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఎంత బాగా చెప్పాడండి. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు, తమకు సూటిగా ఉన్న మార్గములలో నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. వారు పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఎంత మంచి మాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారట. నిజమైన భక్తులు ఏమండి ఈ భూమి మీద ఉన్న కీడును చూడకుండా వెళ్ళిపోతున్నారు అని మంచి విషయం చెప్తున్నాడండి. నిజంగా నిజంగా మనకు చూడాల్సి వస్తుంది, మనకు చూడాల్సి వస్తుంది. ఆయన చూడాల్సిన పని లేదు. ఆయన ఎవరు చనిపోయిన ఆయన ఎవరిని చూస్తారు? ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరెవరైతే నీతిమంతులు ఉంటారో వారందరినీ చూడొచ్చు, అక్కడ చూడొచ్చు. భూమి మీద అందుకే నీతిగా బ్రతికితే ఏ అవకాశం ఇస్తాడు దేవుడు? భూమి మీద సక్సెస్ ఇస్తాడు. సక్సెస్ఫుల్ మ్యాన్గా నేను చేస్తాడు, సక్సెస్ఫుల్ ఉమెన్గా నేను చేస్తాడు. నీ బ్రతుకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఏమంటే మీకు అర్థమైందా? అన్ని సక్సెస్ అవుతావు నువ్వు. గమనించాలి. అందుకే నీతిగా బ్రతకడం నేర్చుకోండి. ఇతరులు నీతిగా ఉన్నారా లేదా మీకు నీకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీతిగా ఉన్నావు లేదా ఫస్ట్ చూడు. దాని తర్వాత ఇతరుల జోలికి వెళ్దు. కానీ నేను మంచోనేనండి, ఆ వ్యక్తి మంచోడు కాదండి. మనిషి తత్వం ఎప్పుడు ఏంటుంటుంది? మనిషిలో ఎక్కువ మా ఇంట్లో బుర్రలో ఏముంటుందంటే ధూళి పట్టింది. బుర్ర ధూళి పట్టింది. ఎలా? నేను చాలా మంచోడిని, నేను మంచి గుణాలు ఉన్నామండి. కానీ ఎదుటివాడట మంచోడు కాదట. నువ్వు ఎందుకు ఇలా చేసావు బాబు? ఎదుటివాడు మంచోడు కాదు కాబట్టి నేను ఇలా చేశాను. వాడు బాగుంటే నేను బాగుంటునేమో. అవుతునే అబద్ధం. అది ఖచ్చితమైన అబద్ధం. అది ఎదుటివాడు అలాగే ఉంటాడు. నువ్వు బాగు, ముందు నువ్వు మంచిగా ఉండు. నువ్వు మంచిగా ఉండి నిన్ను చూసి వాడు మారుతాడు. నిన్ను చూసి వాడు స్పందిస్తాడు. అది అలా చేయొచ్చుగా, అలా చేయొచ్చుగా. అసలు ఈ సమాజం ఎలాగుందో, ఈ సమాజం ఎలాగుందో జరుగుతున్న వాస్తవాల్ని హబక్కూక్ గారు చెప్పారు. మొదటి అధ్యాయం చూద్దాం. హబక్కూక్ గ్రంథము మొదటి అధ్యాయం. హబక్కూక్ గ్రంథము నుంచి ఫస్ట్ చదవండి. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు
ప్రవక్త అయిన హబక్కూకు హబక్కూకు నొద్దకు. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఎలా వచ్చిందంట దేవోక్తి? దేవుడు ఎలా వచ్చాడట అంటే దర్శన రీతిగా, దర్శన రీతిగా వచ్చినట్టు హబక్కూకు దగ్గరికి దర్శన రీతిలో వచ్చాడటండి. ఓకే. యెహోవా యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. హబక్కూకు అడుగుతున్నాడు, అంటే ఒక భక్తుడు దేవుడిని అడుగుతున్నాడు ఏమని? నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నువ్వు నా మొరను ఎందుకు ఆలకించట్లేదు? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ఆ కార్యాలు జరగలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎన్నిసార్లు చేసినా సరే నువ్వు ఎందుకు ఆలకించలేదు ప్రభువా, మనం ఎలాగైతే అనుకుంటామో ఈయన కూడా అలాగే అనుకుంటున్నాడు. ఓకే. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. బలాత్కారం జరుగుతుందని నీకు చెప్తున్నాను కదా ప్రభువా. సమాజంలో ఏం జరుగుతుందంటే బలాత్కారం జరుగుతుందంట. ఈ జరుగుతుందని చెప్పి నేను ఎన్నిసార్లు నీకు ప్రార్థన చేస్తున్నా నువ్వు అసలు రక్షించుకు ఎందుకున్నావు అని అడుగుతున్నాడు అనమాట, ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. ఓకే, కంటిన్యూ. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? చూడలేకపోతున్నాను ఈ బలాత్కారాన్ని, నన్ను ఎందుకు చూడనిస్తున్నావు? ఏమంటే మీకు అర్థమైందా? దోషము చూడగలవా? మనం చూడగలవా? ఇప్పుడు ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? చూసేవారా చూడనివారా? చూడనివారా సేఫ్ జోన్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ. ఎస్, మీకు అర్థమవుతుందా? ఏదో ఫ్రూట్స్ కొనం అనుకోండి, మనకి మనం దాన్ని ఏమంటారు, వేయింగ్ మిషన్ వేయింగ్ చేసినప్పుడు బాగానే ఇస్తున్నాడు. మన చేతికి వచ్చేసరికి అందులో కొంత క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందో మనకు కూడా తెలియదు. ఇవి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి, చేపలు కొనడానికి చేపల బజార్కి వెళ్తాం మనం. ఓకేనా? అది ముందు కొంటాం, కొనిన తర్వాత ఇంకో దగ్గర ఏం చేస్తాము, మనం కట్ చేస్తాం. ఏం చేస్తుందండి? కట్ చేస్తాం. అవునా? కట్ చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బుట్టను అడ్డు పెట్టి బుట్ట ముందు పెడతారు కత్తి, దూరంగా పెట్టాలి, మనకు కనబడినట్టు పెట్టాలి. గమనించండి. కట్ చేసినప్పుడు రెండు ముక్కలు సైడ్ చేస్తాయి. ఎలా సైడ్ చేస్తే మనకే తెలియదు. చేప అంటే మన దగ్గర రాదు, మనం కొండ మాత్రం బాగానే కొన్నాం. మొత్తం చేప పీసులు మన దగ్గర రావు, అందులో రెండు మూడు ముక్కలు సైడ్ అయిపోతాయి అన్నమాట. గమనించారు మీరు? అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? ఎక్కడ చూసినా చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ల వరకు ఎక్కడ చూసినా ఏం కనబడుతుందండి? దోషము. చూడనిచ్చుచున్నావు తండ్రి, నువ్వు చూడనిస్తున్నావు. బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. చూచుచున్నావు. చాలా మంది బాధింపబడుతున్నారట. బాధింపడుతున్నారా? ఆఫీసెస్లో అండి, వెళ్ళండి ఒకసారి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీసుకోవడానికి వెళ్ళండి అసలు. చూద్దాం, రాసిన వాడి దగ్గర నుంచి ఇవ్వాల్సిందే. అవునా కాదు చెప్పండి? ఇవ్వాల్సిందేనా రాసిన వాడి దగ్గర నుంచి? ఇక వైట్ కార్డ్ లేదనుకోండి, ఎగ్జాంపుల్ వైట్ కార్డ్ చేయించాలి. ఎంతో కొంత లంచం ఇస్తే కానీ పని అవ్వట్లేదు ఈ రోజుల్లో. అవునా? అంటే అనుభవిస్తున్నాం కనుక చెప్పగలుగుతున్నాం కదా. చిన్న కరెక్షన్ చేసి చూడండి, నీ కార్డ్స్లో కానీ ఏదైనా కార్డ్స్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడిపోయింది, లేదంటే అడ్రస్ తప్పు పడింది, అడ్రస్ మార్చాలి. ప్రతి దానికి ఏం కనబడుతుంది సమాజంలో? అవినీతి కనబడుతుంటుందండి. అందుకే హబక్కూకు అడుగుతున్నాడు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి కనబడుతున్నాయి. జగడము కలహము రేగుతున్నాయి. అంటే రేగించడానికి కొందరు ఉంటారండి. ప్రశాంతంగా అక్కడ సంఘంలో బాగా జరుగుతుందా ప్రార్థన అంటే జరగనివ్వను, ఏదో ఒకటి చేస్తాను. కక్ష. ఏమండి, ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి చుచ్చులు పెట్టడం,
చాలా మందికి అలవాటు ఉంటుంది తెలుసా మీకు? ఏ అలవాటు? ఊసులాడటం, అరుగుల మీద కూర్చొని ఊసులాడటం. నీకు పక్కోడి ఫ్యామిలీ కోసం నీకు ఎందుకు? నీ ఫ్యామిలీలోనే ఏమున్నాయి? బోల్డ్ ఉన్నాయి ప్రాబ్లమ్స్. అసలు నీ ఫ్యామిలీయే ప్రాబ్లం. అసలు నీ ఫ్యామిలీయే పెద్ద ప్రాబ్లము. నువ్వేం చేస్తావు? ఎవరి కోసం కావాలి నీకు ఊసులు? ఆడి కోసం, వీడి కోసం, ఆడి కోసం. ఎందుకు ఊసులు ఏం తెచ్చుకుంటారు తెలుసు? ఇంటికి ఇంకా ప్రాబ్లమ్స్ కొని ఫ్రీగా తెచ్చుకుంటారు. అవసరమా నీకు? పక్కల కోసం మాట్లాడడం అవసరమా? నీకే సరిగ్గా లేదు పరిస్థితి, నీకు పక్కోడి సంగతి ఎందుకు? ఏమంటే మీకు అర్థమవుతుందా? జగడములు కలహమును రేగుచున్నవి, సమాజంలో రేగుతున్నాయట. ఓకే. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. అందువలన ధర్మశాస్త్రము, దేవుడి యొక్క జ్ఞానం ఏమవుతుంది? నిరర్ధకం అయిపోతుందట. ఓకే. న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను. న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందరు. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటారంట. దేవుడు చెప్పాడు, జరుగుతుంది. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటారంట. ఓకే. న్యాయము చెడిపోవచ్చున్నది. న్యాయము చెడిపోవచ్చున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి. అన్ని జనుల్లో చెప్తాడు చూడండి. అన్ని జనుల్లో జరుగుతుంది చూడండి. ఆలోచించుడి. కేవలము విస్మయమందుడి. విస్మయము నందుడి. నీ దినములలో నేనొక కార్యము జరిగింతును. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును. అలాగ జరిగిన నీ ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మక ఎందురు. ఓకే. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను అతిక్రమింపవలనని ఓకే భూమి దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని రేపుతున్నాడు? కల్దీలను రేపుతున్నాడట. ఆ టైంలో, హబక్కూకు టైంలో ఎవరిని రేపుతున్నాడంటే దేవుడు? అప్పుడు 7వ వచనం చూడండి. 7వ వచనం. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వమును విధులను తమకిచ్చి వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకుంటారట. రూల్స్ అని మార్చేస్తారట. రూల్స్ అని మార్చి ఏం చేస్తారట? వారికి నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకుంటారట. వాళ్ళు చేసిందే శాసనం. వాళ్ళ ఆర్డర్స్ ప్రకారంగా మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి. గమనించాలి. అది అన్యాయమైనా సరే అదే ఫాలో అవ్వాలి. గమనించాలి. సమాజంలో ఏం జరుగుతుందండి? ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని హబక్కూకు గారు ఏం చేస్తున్నారండి? 9వ వచనం చదవండి. 9వ వచనం. వెనక చూడకుండా బలాత్కారం చేయుటకే వారు వత్తురు. వెనక చూడకుండా బలాత్కారం చేయుటకే వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందరు. ఇసుక రేణువంత విస్తారంగా వారు జనులను చెరపట్టుకుందరు. ఒకటి కాదండి, ఇలా చదువుకొని వెళ్తే సమాజంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా హబక్కూకు ఎత్తి చూపిస్తూ దేవా ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడకుండా ఎందుకున్నావు ప్రభు అని అడుగుతున్నాడు. 14 చూడండి. 14 ఏలిక లేని చేపలతోనూ 13వ వచనం చూద్దాం. 13 చాలా బాగుంది. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయ బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటలను నువ్వు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఇదిగో దుర్మార్గులు నీతిమంతులు ఏం చేస్తున్నారు? నాశనం చేస్తుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు ఎలా నాశనం చేస్తున్నాడో సాతాను కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. ఈ ఎగ్జాంపుల్ అంతా మీరు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర నేను దూరం చేయడానికి సాతాను నేను ఏం చేస్తాను తెలుసు? నిన్ను గేలం వేసి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను పట్టుకుంటాడు. చూడండి ఒకసారి చూడండి. వాడు గాలము వేసి
మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వలలో నుంచి గుచ్చి ఏం చేస్తున్నాడంట సాధారణంగా లాగేస్తున్నాడు. దేవుడికి విరుద్ధంగా నేను తయారు చేస్తున్నాడు. గమనించాలి. దేవుడు ఎక్కడో అన్యాయస్తునిగా నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? న్యాయం తీర్చే దేవుడు. ఎందుకు ఇలా జరిగిందో చెప్పాడు దేవుడు. ఇందాక మనం చూసాం రెఫరెన్స్ కదా. ఎందుకు? ఎక్కడ చూసినా దుష్టత్వము, ఎక్కడ చూసినా అన్యాయం. అందుకే దేవుడు తన ఇష్టమైన పిల్లల్ని ఏం చేస్తాడు? తన దగ్గర ఉండాలని అనుకోడా? ఇప్పుడు నీకు ఇష్టమైన పిల్లల దగ్గర ఉండాలని నువ్వు అనుకోవా? అవునా కదా? అనుకుంటావు. మనం ఏమనుకుంటాం? ఇక కొడుకు కూతురు పుట్టారు అనుకో, నువ్వేమనుకుంటావు? నా పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుకుంటావు? దూరంగా ఉండాలని కోరుకుంటావా? శ్యామగా అడుగుదామా? దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారా? దూరంగా ఉండాలని కోరుకుంటున్నారా? మాకు వచ్చేసారా? ఎవరిని అడగండి. దూరంగా పిల్లలు ఉన్నారు చాలా మందికి. ఇక్కడ చాలా మంది దూరంగా చదువుకున్న వాళ్ళు లేదంటే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళని అడగండి, క్వశ్చన్ అడగండి. మీ పిల్లలు దూరంగా ఉంటే బాగుంటుందా దగ్గరగా ఉంటే బాగుంటుందా అని అడిగితే ఏం చెప్తారు? ఏమని చెప్తారు వాళ్ళు? నాతోనే ఉండాలి, నా దగ్గర ఉండాలి, మా ఊర్లో ఉండాలి. ఒక నా దగ్గర లేకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకోవా? నీకే ఎంత ప్రేమ ఉంటే, నీకే ఎంత ఆప్యాయత ఉంటే, నీకోసం భూమాకాశాన్ని సృజించి ప్రకృతిని చేసి ఆహారాన్ని నీకు పెట్టి అనుక్షణం నేను పోషిస్తున్న దేవుడికి కూడా నీ మీద ఎంతో ప్రేమ ఉంది. అందుకే దేవుడు ఏమని రాయించాడు? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. చాలా ఎక్కువగా ప్రేమించాడు లోకాన్ని కదా. ఆయన అనుకుంటాడు ఎలాగైనా సరే నువ్వు ఆయన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాడు. ఆయన కూడా ఆయనకు చాలా ఇష్టమైన వారిని దేవుడు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఏమంటే మనకు ఒక పాఠంగా కొందరు పెట్టి ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి తీసుకుంటాడు. అందుకే నరులారా తిరిగి రండి అంటున్నాడు. అందుకే మనుషులను మట్టికి మార్చే దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఎంతో ప్రేమిస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. కానీ వెళ్ళే ముందు ఏదైనా సాధించి వెళ్ళాలి అనేది దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటి? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏం చేయాలి? ఏదైనా సాధించాలి. దేవుడికి కొందరు ఆయుష్ని ఇస్తాడు. దేవుడు ఇస్తాడా? ఒక భక్తుడు బైబిల్లో, ఎవరు అతని పేరు చెప్పగలరా మీరు? ఎవరు? హిజ్కియా. కరెక్ట్. ఎవరు? హిజ్కియా గారికి ఒక జబ్బు వచ్చింది కదా. జబ్బు రాగానే ఆయన ఏం చేస్తాడంటే దేవుడికి ప్రార్థిస్తాడు. దేవుడి భక్తుడిగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకి ఆయుష్ను పెంచేశాడు. యాక్చువల్లీ దేవుడి సన్నిధిలో ఒక బుక్ ఉంటుందా? 139 కీర్తన 16 చదవండి ఒకసారి. 16 చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను. అంటే మనం పిండంగా ఉన్నప్పుడు దేవుడి యొక్క కన్నులు మనల్ని చూచే. ఓకే. నియమింపబడిన దినములు అని ఉందా బైబిల్లో? నియమింపబడిన దినములు అంటే బర్త్డే, డెత్ డే అని అర్థం. నియమింపబడిన దినములు అంటే నీకు దినాలు వచ్చేస్తాడు దేవుడు. నీ బర్త్డే రాసుకున్నాడు, నీ డెత్ డే కూడా రాసుకున్నాడు. ఓకేనా? రాసేసుకున్నాడు. ఓకేనా? నియమింపబడిన దినములు ఒక్కటైనా కాకమునుపు నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నీ దినములన్నీ రాసుకున్నాడంట. అన్ని రాయబడి ఉన్నాయా? ఎస్, రాయబడి ఉన్నాయి.
ఇక రాయబడి ఉన్న ఈ బుక్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు ప్రార్థించగా, హిజ్కియా ప్రార్థించగా ఏం చేశాడు తెలుసు దేవుడు? డెత్ డేట్ని ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 15 సంవత్సరాలు. అబ్బా మీ అందరూ బాగా తెలుసు. 15 సంవత్సరాలు పెంచాడట. ఒకటి రెండు కాదు, 15 సంవత్సరాలు చిన్న విషయం కాదండి. ఒక టీనేజ్ కుర్రోడికి ఉన్నంత వయసు 15 సంవత్సరాలు అంటే 10th క్లాస్ కదా. 15 సంవత్సరాలు ఒక రాజుకి ఆయుష్ని పెంచాడంట. పెంచగలడు దేవుడు ఆయుష్ని? ఎస్, పెంచగలడు దేవుడు. ఆయన దేవుడు భక్తుడిగా ఉంటే పెంచుతాడు. ఎలా పెంచుతాడు? ఎప్పుడు పెంచుతాడు? దేవుడు భక్తుడిగా ఉంటే. ఉన్నావా? దేవుడు భక్తుడిగా ఉన్నావా? ఉండాలనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడు? నీ ఆయుష్ని పెంచి ఇంకా నీ కోసం, నువ్వు దేవుడి కోసం ఏమేమి చేయాలో అన్ని నీతో చేయిస్తాడు. గమనించండి, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి దాన్ని దేవుడు న్యాయంగా విచారిస్తాడు. దేవుడికి ఏంటి అలవాటు అంటే విచారణ చేయడం అలవాటు. నీ అడుగు జాడలు కూడా లెక్క ఎడతాడా? ఎస్. భక్తుడు ఏమంటాడో చూద్దాం. అదే 139 కీర్తనలో భక్తుడు ఏమంటాడో చూద్దామంటే 139 కీర్తన చూడండి. నూట 39 కీర్తన ఫస్ట్ నుంచి చదువుతాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను లేచుట నీకు తెలియను. అంటే మనం కూర్చున్నప్పుడు నేను కూర్చున్నాను లేదో తెలుసా? ఇప్పుడు నించున్నాను, కూర్చున్నాను. నేను నించోడం తెలుసు. ఒకళ్ళు ఇప్పుడు కుర్చీ తెచ్చుకొని మళ్ళీ కూర్చుంటే అది కూడా తెలుసు. నేను నించోడు కూర్చోడు నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవుడు నీ మనసును గ్రహిస్తాడట. ఓకే. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. బాగా తెలుసుకొని ఉన్నాడట. నీ చర్యలన్నీ బాగా తెలుసట. నువ్వు ఎవరి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేదు. ఏ మనిషి తప్పించుకోలేడండి. ఆల్ యాక్టివిటీస్ తెలిసిపోతాయి. కంటిన్యూ. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. దేవుడు కట పూర్తిగా తెలిసేట. నాలుక రాకముందే పూర్తిగా దేవుడు తెలిసేట. ఓకే. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనక ముందు ఆవరించి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? మన చుట్టుపక్కల ఉన్నాడంట. వైఫై లాగా. సెల్ ఫోన్ ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తుందా? దేవుడు కూడా పనిచేస్తున్నాడు. నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఓకే, కంటిన్యూ. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. 7వ వచనం చూడండి. 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. మనసుకి ఏం అలవాటు? ఎక్కడి నుంచి? సన్నిధి నుంచి. సంఘంలో నుంచి చర్చికి రాకుండా ఎలా పారిపోవాలి? దేవుడి దగ్గర నుంచి ఎలా దూరం అవ్వాలి? దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనసుకి అలవాటు అది. చాలా మంది చర్చికి రారు. ఏదో సాధించాం, వరల్డ్ కప్ సాధించినట్టు ఆనందం. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు. రాకెట్లో మన సునీతా విలియమ్స్ ఉంది. ఎక్కడికి ఎక్కింది? అక్కడికి వెళ్ళగలరా దేవుడు? అక్కడే ఉన్నాడా? ఓకే. చూడండి, నేను పాతాళ మందు పండుకుంటేనను నువ్వు అక్కడనా ఉన్నావు అంటే ఎంత పెట్టి పాతాళం గొయ్యి తవ్వుకొని కిందకి వెళ్ళిపోయావు అనుకోండి. పాతాళం కింద ఉందని చాలా మంది అనుకుంటున్నారు లేండి, అందుకోసం చెప్తున్నాను. గొయ్యి తవ్వుకొని కిందకి వెళ్ళిపోయారు అనుకుందాం. కాసేపు వెళ్ళిపోయి అక్కడ కూడా ఆయన రాగలడా? రాగలడా? నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. సబ్మెరీన్ అని ఒకటి ఉంది. సబ్మెరీన్ విశాఖపట్నంలో సబ్మెరీన్ ఉంది. వెళ్ళి చూడండి ఒకసారి. ఆ సబ్మెరీన్ వేసుకుని ఎంత దూరం వెళ్ళిపోతాం మనం?
ఎంతవరకు వెళ్ళగలం? సుధా ఎన్ని ఫీట్స్? కిందకి వెళ్ళిపోతాం, సముద్రం అడుగు భాగాలకు వెళ్ళిపోతాం కదా, అడుగు భాగాలకు వెళ్ళిపోతాం, సబ్మెరీన్ లోపలికి వెళ్ళిపోతాం, బయట కనబడదు షిప్, అది కూడా ఒక నౌక, ఆ నౌక కిందకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ప్రార్థన చేస్తే విండా దేవుడు చెప్తున్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడట ఆయన. సముద్ర దిగువలో నివసించినను అక్కడి నుండి నీ చేయి నన్ను నడిపించను, నీ కొడు చేయి నన్ను పట్టుకును. అక్కడే పట్టుకుంటుందా నిన్ను? నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు తప్పించుకోలేవు దేవుడి దగ్గర నుంచి. ఎవరికి తెలియదని తప్పు చేస్తున్నామేమో ఎప్పుడో చూడకుండా. కొన్ని తప్పులు ఎలా చేస్తారు మనుషులు? ఎలా చేస్తారు తప్పులు? చూడరు. అందుకే చీకట్లో, చీకటి దాన్ని ఏమంటారు, చీకటి నేరాలా, చీకటి కోణాలు, నేరాలు. చీకటి 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 అయినప్పుడు చేస్తారు ఎక్కువ, చీకట్లో జరుగుతుంది. మన హత్య కూడా చీకట్లో జరిగింది కదా. దేవుడు చూడడా? అన్నీ తెలుసు ఆయనకి, ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని రికార్డ్ చేశాడు దేవుడు, అన్ని రికార్డ్ చేశాడు. అన్నిటికీ ఏ కాలం ఉందన్నాడు? కుదురుబాటు కాలం ఉంది. ఆయన న్యాయశాస్త్రం. ఇక్కడ కోర్టులకి నువ్వు భయపడుతున్నావే, ఇక్కడ పోలీస్ స్టేషన్కి నువ్వు భయపడుతున్నావే, దేవుడి యొక్క యూనివర్సల్ లా బైబిల్. కాబట్టి ఆ రోజు సెకండ్ కమింగ్ వస్తుంది, అప్పుడు మొత్తం అన్ని పెద్ద తెరేస్తాడు, చాలా పెద్ద తెర. 70mm సినిమా కాదు అది, ఎంత పెద్ద తెర. అందరు కూర్చోబెడతాడు ఆడియన్స్. అప్పుడు నువ్వు చేసినవన్నీ అక్కడ తెర మీద కనబడుతూ ఉంటాయి. బాగుంటుంది. అప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్ళి సిగరెట్ కొట్టావు, ఎక్కడెక్కడ మందు కొట్టావు, ఎక్కడెక్కడ విభజించావు, ఎక్కడెక్కడ వెళ్ళి ఏం చేసావు, మొత్తం తెర మీద స్క్రీన్ మీద వేస్తాడు. బైబిల్ ఇంకో మాట ఉంది, నిజంగా నువ్వు భక్తుడు అయితే అవన్నీ నేను మర్చిపోతానని కూడా అన్నాడు దేవుడు, గుర్తుపెట్టుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పాపాలు నేను మర్చిపోయినాను, నువ్వు వెళ్ళిపోవచ్చు పరదేశికి ఇలా తోస్తారు అనుకోండి, తెర మీద స్క్రీన్ మీద మన సినిమా రాదు. అర్థమైందా? లేదు నేను దేవుడికి వ్యతిరేకంగా చేస్తానన్నావు అనుకో, నీ సినిమా మాత్రం తెర మీద అందరికీ చూపించి, అందుకే వీడు నరకంలో వేస్తానని చెప్పి అప్పుడు వేస్తాడు నరకంలోకి. మీకు అర్థమైందా? రుజువు ఉండాలిగా. నేను ఎందుకు నరకంలో పంపుతున్నాను, రుజువు ఉండాలా వద్దా? ఏమంటే అందరికీ తెలియాలా? గమనించండి, ఎవరిని వదలడు, ఏ పరిస్థితుల్లో కూడా వదలండి అంటే అసలు ఆయన వదలైనా ఖచ్చితంగా ప్రతి వారికి ఏం జరుగుతుంది? ఆయన విచారణ చేస్తున్నాడు. విచారణ చేస్తున్నా దేవుడు అని మర్చిపోవద్దు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దాం. అంటే యేసు గారు మాట్లాడుతున్నారు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైన జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. శిక్ష తప్పదు, దేవుడి దగ్గర శిక్ష తప్పదు. ఇక్కడ శిక్ష తప్పించుకోవచ్చు చాలా మంది. మన రహస్యంగా పాపాలు చేసి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి సన్నిధికి నుంచి నువ్వు దూరంగా వెళ్ళలేవు, దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఖచ్చితంగా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, ఈ క్షణమే గద్దిస్తున్నాడు. నీ తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు, నీ మనసుతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. తప్పులు ఒప్పుకో, ఈరోజు తప్పులు ఒప్పుకుని క్షమాపణ అడుగు. ఖచ్చితంగా దేవుడిని నిలబెట్టడానికి సమర్థుడు, నీకు ఆయుష్ ఇవ్వడానికి సమర్థుడు, నిన్ను చల్లగా చూడడానికి సమర్థుడు కదా. తప్పులు ఒప్పుకో, దేవుడి సన్నిధిలో తప్పులు ఒప్పుకో, దేవుడి సన్నిధితో ఉండు, దేవుడి దగ్గర ఉండు. నిన్ను ఆశీర్వాదంతో ముంచుతాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, చూడండి ఆ రక్తం అంతా వస్తుందట. ఇందుకు ఎవరు? ఇందాక నేను చెప్పాను, హేబేలు నీతిమంతుడు కదా,
ఈ జకర్యా ఎవరు 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనం అండి. 21వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి. జకర్యా మీదకి ఆత్మ వచ్చిందటండి. ప్రవచిస్తున్నాడు, చెప్తున్నాడు, జనాలకు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నాను అలాగే అప్పుడు ప్రవక్తకి చెప్తున్నాడు. ఓకే, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించుచున్నాడని ప్రవచనం చెప్తున్నాడు. ఓకే, దేవుడు సెలవిచ్చుచున్నాడు అనను. దేవుడు సెలవిచ్చుచున్నాడు అని అన్నాడట. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. చూసారండి జనులు ఎటువంటి వారు? ఎవరైనా బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకోరండి. వీడేవాడు చెప్పడానికి, కానీ ఆయన వాళ్ళు మాత్రం అనేస్తారు. ఎన్ని మాటలు అయినా సరే అనేస్తారు. బుద్ధి చెప్పించుకోరు. చెప్తే ఇష్టం ఉండదు. చాలా మంది చెప్తే ఇష్టం ఉండదు. తప్పుడు ఎత్తి చూపిస్తే ఇష్టం ఉండదండి. సమాజానికి జరుగుతుంది, సమాజంలో తప్పు అని చెప్తే ఇష్టం ఉండదు. జనాలకి ఉండదా? ఇష్టం ఉంటుందా? మారండి. దేవుడు ప్రేమమయుడు. మీ కుటుంబాల కోసమైనా కనీసం మారండి. త్రాగుడు వదిలేయండి, వ్యభిచారం వదిలేయండి, మంచి దారిలో నడండి, అన్యాయం చేయొద్దు, అన్యాయంగా నడుచుకోవద్దు, సమాజాన్ని నాశనం చేసే బిజినెస్లు చేయొద్దు. అర్థమైందండి? కల్తీ వ్యాపారం ఇండియాలో చాలా ఎక్కువైపోయిందండి. చాలా ఎక్కువైపోయింది కల్తీ వ్యాపారం. దాని ద్వారా వచ్చే జబ్బులు కూడా సమాజంలో ఎక్కువైపోయాయి. మనిషి మెదడు చెడిపోయింది. మనిషి ఆలోచనలు చెడిపోయాయి. సంపాదన. సమాజం ఏమైపోయినా పర్లేదు, ఒకరిని చంపేనే సంపాదించాలి. ఎందుకు సంపాదిస్తున్నావు? సంపాదన అంటే నేను సుఖపడాలి. ఇప్పుడు సుఖపడతానంటే ఎక్కువ రోజులు సుఖపడ్డా. ఒక మాట చెప్తాను, జాగ్రత్త ఉన్నది. ఒక చంపినోడు, ఒక చంపబడేవాడు. ఓకేనా? చంపబడినవాడు చంపబడేవాడితో చంపబడ్డాడు. ఆ టైంలో చనిపోయాడు. మరి నేను బతికిపోతాడా? 20 సంవత్సరాలు బతుకుతాడా? చంపేవాడు. వీడు చచ్చిపోతాడు. ఎండలో ఉంటాడు. 100 సంవత్సరాలు వేసుకో. బాగా తిని మంచి ఎక్సర్సైజ్ చేస్తే 100 సంవత్సరాలు వేసుకో. వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయిన సరే ఎక్కడ తీసుకెళ్తారు? మెట్లోకే. నువ్వు మెట్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చేత చంపబడిన వాడు ముందు వెళ్ళిపోయాడు. నువ్వు చంపేది కనుక తర్వాత వెళ్ళిపోతావు. కానీ వెళ్ళిపోవడం మాత్రం గ్యారంటీ. అక్కడ ఎందుకు చెప్పాలి? ఎందుకు అన్యాయంగా ఒకరిని పట్టు పెట్టుకోవాలి అంటే ఈ ఆలోచన ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. చంపితే నువ్వు ఏదో రివార్డు సాధించావు అనుకుంటాడు చాలా మందిని ఇతరుల వాళ్ళు బాధ పెట్టాలనుకుంటారు. ఏదో రకంగా వాళ్ళని బాధ పెట్టాలి. కొందరు కొట్టలేరు, చంపలేరు. అవతల వాడిని బాధ పెట్టాలి. ఎలా బాధ పెడతారు? లేదు, దేని యూజ్ చేస్తారు? అందుకే బైబిల్లో మాట రాయింది, కత్తి పోటులు వంటి మాటలు అంటారు. ఇది నరహత్య కంటే డేంజర్. ఏది? నువ్వేం చంపక్కర్లేదు, ఆడబడి కాడే చచ్చిపోతాడు. కత్తిపోట్ల వంటి మాటల ద్వారా ఏమవుతాడు? అవతలాడు నువ్వు స్పెషల్గా వెళ్ళి కత్తితో చంపక్కర్లేదు, ఆ మాటల ద్వారా అవతలవాడు ఏమైపోతాడు? ఆ విధంగా అటాక్ చేస్తారనమాట. అంటే వాడతారు. ఏం వాడతారు? అసలైన ఆయుధం ఏంటి? మాటను వాడతారు అనమాట. అందులో కుయుక్తులు మళ్ళీ వాడతారు. ఏమంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పారు అనుకోండి, అది నిజమై కూర్చుంటారు. ఆ వ్యక్తి మంచోడు కాదు అని అక్కడ చెప్తున్నావు అనుకో, అవతల దృష్టిలో ఏమైపోతావు నువ్వు. అదే ఒక వ్యక్తి మంచోడు అని ఆ ప్లస్ పాయింట్లు మనం చెప్తున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు చెడ్డోడు కూడా ఏమవుతాడు? మంచోడు అయిపోతాడు. తెలుసు మీకు? ఒక వ్యక్తిలో ఉన్న మంచిని మనం
ఎంకరేజ్ చేసి నువ్వు మంచోడు 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 అన్నావు అనుకోండి, ఏమవుతాడు? ఏదో ఒక రోజు మంచోడుగా మారుతాడు. ఎస్, అందరిలో 2 గుణాలు ఉంటాయండి. మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. చెడ్డని తీసేసుకోండి, మంచి గుణాలు చాలా మంచివి. ఆ మంచిని మీరు పెంపొందించుకోండి అని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా అందులో వాడు ఏమవుతాడు? మంచివాడు అయిపోతాడు కదా. ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేద్దాం. మన సంఘంలో ఎంకరేజ్ చేద్దాం. మంచి గుణాలు ఉన్నవారు రావాలి, మంచిగా ఎదగాలి, ఎందులో కొందరు పార్టిసిపేట్ చేయాలి. ఒకరు పాడాలి, ఒకరు వాక్యం వెళ్ళాలి, ఒకరు ఆరాధన చేయాలి, ఒకరు సువార్త చేయాలి. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయాలి, దేవుని కోసం ఉపయోగపడాలి కదా. సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం, మన వంతు సాయం మనం చేద్దాం. సువార్త ద్వారా అందరిలో ప్రేమ కలిగిద్దాం, మనం ప్రేమగా ఉందాం, అనేకుల్లో ప్రేమను కలిగిద్దాం. అదే క్రైస్తవ్యం. శత్రువులను సైతము ప్రేమిద్దాం కదా. మరి ఒక సిస్టర్ గారు నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మేము ఎవరైతే చంపారో వాళ్ళని క్షమిస్తున్నాం అన్నారు. అవునా కదా? అంటే క్షమించే గుణం ఉన్నవారు ఎవరు? క్రైస్తవుడే. మేము ఎలాగ కక్ష సాధింపు చేస్తాం అనలేదండి. అవునా? మనం క్షమిస్తాం. అట్ ద సేమ్ టైం క్షమిస్తుంటే ప్రేమిస్తాం, ప్రేమ ద్వారా సాధిస్తాం. దేవుడి మాటలన్నింటినీ దీవించును గాక. ఆమేన్.